అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్య అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం అభివృద్ధికి నాంది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి భేటీ ఇదే కావడం గమనార్హమని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు. రాష్ట్ర స్థాయి కలెక్టర్లు, ఎస్పీలు, అధికారుల సమావేశంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం అవడం నిదర్శనమే. మనం గతంలో రాష్ట్ర కలెక్టర్ల సమావేశం ప్రజా వేదికలో నిర్వహించడం చూసాం. మరి ఈ రోజు గత 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన సైకో ప్రభుత్వం వచ్చిన 7 రోజులకే ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసకర పరిపాలనకు నాంది పలకడం జరిగిందని, అటువంటి విధ్వంసకర పరిపాలనలో అమరావతి, పోలవరం ధ్వంసం చేయడం, రాష్ట్ర అభివృద్ధిని 30 ఏళ్లు వెనక్కి పంపడం జరిగిందని, రాష్ట్రాన్ని కాపాడాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టించడంలో ముందుకు పోవాలని ఒక దార్శనికుడైన, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడైన, అమరావతి సృష్టికర్త, సైబరాబాద్ నిర్మాణకర్త అయిన, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞులు, నిరంతర శ్రామికులైన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల శక్తి ఉందన్న ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ముక్త కంఠంతో ఆదరించి పెద్ద ఎత్తున 164 స్థానాలు అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. దీనికి నిదర్శనమే ఈ రోజు కలెక్టర్, ఎస్పీల సమావేశమని, రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ నిర్వహించడాన్ని, రాష్ట్రంలో ఉన్న 135 బీసీ కులాలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన సర్వే జరిపించి వారిని ఆర్థికంగా కాపాడాలని ఆలోచన చేయడం, ఆ విధంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఘట్టం. దాని ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసి, ఎస్పీలకు దిశానిర్దేశం చేసి ప్రజలకు ఒక సుపరిపాలన అందించే దాంట్లో భాగంగా కొన్ని కీలక విషయాల్ని, కీలక నిర్ణయాల్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. మరి వారి యొక్క సహకారం కూడా అవసరమని మరి నిన్నటి దినం వారితో కూడా విందు కూడా చేసి వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా తీసుకుంటే గత సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా వ్యవస్థల్ని విధ్వంసం చేశారో దానికి నిదర్శనమే గతంలో మనం ప్రజా వేదికలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం ఏర్పాటు చేసుకునే వాళ్ళం. మరి అధికారంలోకి మరి సంపదను ఏ విధంగా సృష్టించాలి, ముందుకు పోయే నాయకుడు, మన నాయకుడు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈరోజు సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరచే గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బీసీ వర్గాల్ని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలా, 136 కులాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి సంక్షేమం నడిపించాలనే ఆలోచనతో వారందరికీ సంపాదన అభివృద్ధి చెందే విధంగా కలెక్టర్లను సమాయత్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మరి బీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అనగారిన వర్గాల భూములను ఫ్రీ హోల్డ్ పేరుతో ఏ విధంగా కబ్జా చేస్తున్నారో లక్షలాది ఎకరాలని దాన్నంతా కూడా తెలియపరిచి దాని ద్వారా గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుమాయులు, వారి శాసనసభ్యులు ఏ విధంగా కొల్లగొట్టారో ఫ్రీ హోల్డ్ భూములు మన శ్రీకాళహస్తి నియోజకవర్గం కానీ, తిరుపతి కానీ, పొంగనూరు కానీ, ఆ యొక్క చంద్రగిరి కానీ, అదేవిధంగా తంబలపల్లి కానీ మరి ఇటువంటి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలను ఆ యొక్క శాసనసభ్యుల అనుమాయాలు కబంధ హస్తాల్లోకి తీసుకొని తక్కువ రేట్లకు బెదిరించి భయపెట్టి లాగేసుకొని ఫ్రీ హోల్డ్ అనే ఒక